హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. యూట్యూబ్ న్యూ మోనిటైజేషన్ రూల్స్ వల్ల యూట్యూబర్గా కంటిన్యూ అవుదామా వద్దా, న్యూ ఛానల్ క్రియేట్ చేద్దామా వద్దా అని సంకోచంలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఫ్రెండ్స్, మోనిటైజేషన్ రూల్స్ చేంజ్ అవుతున్నాయని చెప్పాం కదా. అసలు మోనిటైజేషన్ ముందు ఎలా ఉండేది, నెక్స్ట్ ఎలా మారబోతుంది? ప్రజెంట్ మోనిటైజేషన్ రూల్స్ ఏంటంటే, లాంగ్ వీడియోస్కి ఏంటంటే లాస్ట్ 365 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. షార్ట్ వీడియోస్కి ఏంటంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూవర్స్ ఉండాలి. కానీ ఫిబ్రవరి 2027 నుంచి ఏం చేస్తున్నారంటే, లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్ చేస్తున్నారు. షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ నుంచి 20 మిలియన్స్ వ్యూస్ చేస్తున్నారు, అది కూడా లాస్ట్ 90 డేస్లో. అయితే ఇంతకు ముందు షార్ట్ వీడియోస్లో లాస్ట్ 90 డేస్ వ్యూస్ వస్తే 10 మిలియన్స్ వ్యూస్ వస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదండి. నెక్స్ట్ చేంజ్ అయిపోయేది ఏంటంటే, ఫర్ ఎవ్రీ 90 డేస్కి 20 మిలియన్స్ వ్యూస్ రీచ్ అవ్వాలి. అంటే షార్ట్ చేసే వాళ్ళకి కొద్దిగా డిఫికల్టేనండి. అందుకు మనం లాంగ్ వీడియోస్ కోసం ట్రై చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇలా 8000 అవర్స్ రీచ్ అవ్వగలమా లేదా అని సంకోచించుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, సంకోచించవద్దు, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మనం కంటిన్యూ చేయడానికి మైండ్లో ఫస్ట్ ఇన్కమ్ జనరేషన్ గురించి ఫస్ట్ ఆలోచన తీసేయండి. ఫస్ట్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళం కానీ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న మనకులాగా కానీ కంటెంట్ని డిసైడ్ అయ్యి వ్యూవర్స్కి నచ్చే విధంగా మనం తయారు చేస్తే, వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా మనకి 8000 వ్యూవర్స్ వచ్చేస్తారండి. 8000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. దాని గురించి మనం సంకోచించవద్దు. ప్రయత్నించకుండా ఉండిపోయేవాడి కన్నా ప్రయత్నించి ఓడిపోయేవాడు మిన్నని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ రేపు పొద్దున్న ఒక సక్సెస్ రేట్లో ఉండేటప్పుడు ఆ రోజు మనం బాధపడకూడదు. అయ్యో, ఆ రోజు నేను కంటిన్యూ చేయవలసిందే, ఆపకుండా ఉండవలసిందే, లేదా ఆ రోజు కొత్త ఛానల్ క్రియేట్ చేయవలసిందే అని బాధపడకూడదండి. ఎందుకంటే ఎవ్రీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఉండుంటాయి. అలా అయితే బాగుండేది, ఇలా అయితే బాగుండేది, అది ఇక్కడ రావద్దు. ఎందుకంటే మన వృత్తిని మనం చేసుకుంటూ హాలిడేస్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో ఏదో మనకి టైం దొరికినప్పుడు కానీ మనం చేసుకుంటూ పోతే మన వ్యూవర్స్ ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మంచి కంటెంట్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చేద్దాం. ఇప్పుడు అది ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారో మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మొన్ననే రీసెంట్గా యూట్యూబర్స్ ఒక ఈవెంట్ పెట్టారు, యూట్యూబ్ వాళ్ళకి, ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి. అలాంటి ఈవెంట్లో మళ్ళీ మనం నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాలి. అంటే ఆ విధంగా మనం రీచ్ అయినట్టు ఉండాలి. అంతెందుకండి, లోకల్ నియర్ బై ఉండే వాళ్ళం మనమే గెట్ టుగెదర్ పెట్టుకుందాం. అలా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, పెడదాం. ఒకరికొకరు సపోర్ట్లా ఉంటుంది, మనకి మోటివేషన్లా ఉంటుంది. ఏంటి కంటెంట్స్ ఏంటి అనేది ఒకరికొకరు డౌట్స్ క్లియర్ అవుతుంటాయి. ఓకేనా? అలా గెట్ టుగెదర్ పెట్టుకున్నా ఓకే. సక్సెస్ కోసం మనము నెమ్మదిగా పరిగెడుతూ పోవడమే, ఆపొద్దు. సముద్రం అందరికీ ఒకటేనండి. ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, భయపడి ఒడ్డున ఉండిపోయేవాడికి కాలు మాత్రమే తడుస్తాయి. మన జీవితం కూడా అంతేనండి. ప్రయత్నిద్దాం. ఏంటి, ఎటువంటి సోషల్ మీడియా లేనప్పుడు, ఎటువంటి ఆధారం లేనప్పుడు, ఎవరూ సపోర్ట్ లేనప్పుడు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ మన చిరంజీవి గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, వాళ్ళకి ఏ సపోర్ట్ ఉందండి? ఇండస్ట్రీలో తెలిసిన వారు లేరు. సరే, ఏదైనా బ్యాక్ వస్తే మళ్ళీ మనకి ఉద్యోగం చేసుకుందాం అంటే ఉద్యోగం లేదు. అసలు ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు సపోర్ట్ చేయడానికి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు కష్టపడి క్రమేణా నెమ్మదిగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈరోజు ఇండియాలో, మీకు తెలిసిందే, ఇండియాలో నోటెడ్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక రోల్ మోడల్స్. సో అలా
వాళ్ళే అంత కష్టపడి ఉన్న సక్సెస్ సాధించారు. కానీ మనకి ఈరోజు ఇంత సోషల్ మీడియా సపోర్ట్ ఉంది. మంచి వీడియోస్ పెడితే మన వ్యూవర్స్ మంచిగా మనకు సపోర్ట్ చేస్తారు. అలా అని మనం వృత్తి చేసుకుంటూ మనం చేద్దాం. పూర్తిగా ఏ జాబు లేకుండా పూర్తిగా ఇదే అని చేయండి అని మాత్రం అననండి. మనకున్న టైంలో మనం చేద్దాం, సక్సెస్ అవుదాం. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you for watching. Please subscribe for more videos. Bye bye.